నీకు స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. దేవుని కృప మీకు అన్ని విషయాల్లో తోడుండి నడిపించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వాక్యము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వాక్యము. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను ప్రేమిస్తున్నావా? నువ్వు ఏం చేయాలి అంట? చెడుతనంను అసహ్యించుకోవాలంట. నువ్వు చెడుతనంను అసహ్యించుకుంటున్నప్పుడు నువ్వు నిజంగా దేవుని ప్రేమించే బిడ్డగా గుర్తింపు పొందుతావు. అట్లా కాకుండా దేవుడంటే నాకు ప్రాణం, దేవుడంటే ప్రేమ, ఐ లవ్ యూ జీజస్ అని టాటూలు వేసుకున్న, బుక్కులలో 10-100 సార్లు రాసిన దేవుని ప్రేమను బహిర్గతంగా నువ్వు చూపించటానికి రాతలు కానీ, ఇవి కానీ, కోతలు కానీ, టాటూలు కానీ, ఏదో ఆ మందిరానికి అవి ఇచ్చి ఇవి ఇచ్చి కానుకలు ఇచ్చి ఆ పని చేసి ఈ పని చేసి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు కూడా నన్ను ఇష్టపడతాడు అనుకుంటే నువ్వు చాలా రాంగుగా నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నావు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క జీవితములో, నీ యొక్క క్యారెక్టర్లో, నీ నడవడిలో, నీ చూపులో, ప్రవర్తనలో అంతా కూడా చెడుతనము లేకుండా నువ్వు చూసుకుంటావంట. చెడుతనము చెయ్యాలంటే అసహించుకుంటావంట. నేను ఏసై పిల్లను, నేను ఏసై బిడ్డని, నేను దేవుణ్ణి ప్రేమించే బిడ్డను కనుక నేను ఈ చెడుతనంను చెయ్యకూడదు అని అసహించుకుంటావంట. చెడు సహవాసాలను అసహించుకుంటావు. చెడు వ్యక్తులతో నువ్వు కూర్చొని లేయడం అసహించుకుంటావు. ఇప్పుడు చూడండి, మంచి ఫుడ్, నీట్గా ఉండే ఫుడ్డు, ఇక కుళ్ళంది మంచిగా శ్రేష్టమైన ఫుడ్డు తినే వాళ్ళకి, పిల్లలకైనా మురికిగా ఉన్నది, ఈగలు వాళ్తున్నది పెడితే వాళ్ళు ఏం చేస్తారు? అసహ్యంగా ఉంది తినమంటారు, ముట్టమంటారు. అట్లా అసహ్యమైనటువంటి ప్రాంతంలో ఆ యొక్క బురద, మురికి కాల్వ, పురుగులు, ఆ ఈగలు ఉన్న చోట కాలు పెట్టడానికి అసహించుకుంటాం. అబ్బాయి అనుకుంటాం. మరి నీ జీవితంలో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే చెడుతనమును నువ్వు ఎందుకు అసహించుకోలేకపోతున్నావు? ఊరికే నోటితో నాకు దేవుడు అంటే ఇంత ప్రేమ, నాకు దేవుడు అంటే అంత ప్రేమ, అందుకే నేను దేవుని కోసం 100 మెట్లు ఎక్కినా, 100 మెట్లు తిరిగినా, మోకాళ్ళ మీద ఎక్కినా, మోకాళ్ళు అసలు అంత కష్టపడి ఎక్కినా కూడా మోకాళ్ళు ఒక్క రవ్వ కూడా బొక్కలు పడలేదు. అంతగా నేను దేవుని కోసము ఆ మెట్లన్నీ ఎక్కి దేవునికి నేను ప్రార్థన చేసుకొని వచ్చిన. ఇవన్నీ చెప్పడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దానిని బట్టించి నీ ప్రేమను నువ్వు వ్యక్తపరిచేది కాదు. దేవుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారలారా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఇదిగో చెడుతనం అంటే అసహించుకోవాలంట. చెడుతన ప్రవర్తన, చెడుగా ఆలోచన, చెడుగా మాటలు, అవన్నీ కూడా అసహించుకోవాలంట. నేను అనకూడదు, నేను మాట్లాడకూడదు, నేను చూడకూడదు, చెడుని అసహించుకోవాలంట. 3 కోతుల గురించి ఉంటాయి కదా పిక్చర్స్. చెడు మాట్లాడకూడదని ఒక కోతి నోటి మీద చేతులు పెట్టుకుంటుంది. ఇంకొక కోతి చెడు వినకూడదు అని చెవుల దగ్గర చేతులు పెట్టుకుంది. ఇంకొక కోతి కళ్ళపైన చెడు చూడకూడదు. నార్మల్గా లోక సంబంధమైన వ్యక్తులు చెడును అసహించుకోవాలి అని అలా చూపించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నా పిల్లలైన మీరు, రక్షణ తీసుకున్న మీరు, నా వాక్యం చదువుతున్న నీవు, నా దగ్గర మోకాళ్ళేసే నీవు, అనుదినము నన్ను నా కొరకు పని చేస్తున్న నీవు, నీ ప్రేమను వ్యక్తపరిచే విధానం ఏమిటి అంటే నీ జీవితంలో చెడును అసహించుకునే విధంగా నువ్వు మారాలి. చెడు తినకుండా ఎలాగా నువ్వు అసహించుకుంటావు? చెడు ప్రాంతంలో, చెడు బురదలో కాలు పెట్టకుండా అసహించుకుంటావు. అలాగ నీ ప్రవర్తనలో చెడు చేయడానికి అసహించుకొని
నీతిగా బ్రతకడానికి ఇష్టపడాలి. దేవుని బిడ్డలారా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నోటితో చెప్పకుండా నీ ప్రవర్తనలో చెడు లేకుండా నువ్వు చూసుకున్నప్పుడు నిజంగా వాక్య ప్రకారం బ్రతికే బిడ్డగా, నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమించే బిడ్డగానే ఉంటావు. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను తప్పిస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను తప్పిస్తాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తానని దావీదు కీర్తనలో రాయబడింది. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు అంటే నీలో చెడుతనం కనపడకూడదు, నీలో చెడుతనము మాటలు రావద్దు, చెడు చూపు ఉండొద్దు, చెడు మాట ఉండొద్దు, చెడు సంబంధమైన వినొద్దు, వినడానికి ఆతురపడొద్దు, చెడు మాటలు వినడానికి, బూతులు వినడానికి, బూతులు మాట్లాడడానికి, బూతు పుస్తకాలు చూడడానికి, బూతు బొమ్మలు చూడడానికి, చెడును సంబంధమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా నీ పాదం ఆతురపడొద్దు. అసహించుకో. అటువంటి సహవాసాలైనా, అటువంటి మాట అయినా, అటువంటి అది ఏదైనప్పటికీ కూడా అసహించుకునే మనసు నీకు పుట్టిందా, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థము. అలా కాకుండా ఏదో కత్తి తీసుకొని కోసుకొని, ప్రభువా నీ కోసం నేను నీ కోసం రక్తమైన కారుస్తానయ్యా అంటే ఎందుకు? నీ రక్తంతో ఏం ప్రయోజనం లేదు. నీ రక్తంలో పాపం ఉంది కనుక నువ్వు ప్రేమిస్తున్నావని వేరేవి చేసి చూపించడం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారలారా, మీరు యెహోవాను ప్రేమిస్తున్నానని చెప్తున్న వారలారా, ఇదిగో చెడుతనమును అసహించుకునే బిడ్డలుగా మీరు ఉండాలి. మీ పిల్లలు చెడు సంబంధమైన మాట మాట్లాడుతున్నప్పుడు నువ్వు గద్దించాలి. చెడు మాట్లాడొద్దు, అసహించుకోవాలి. ఆ బిడ్డల్ని హెచ్చరించాలి. నీ కుటుంబంలో ఎవరైనా చెడుగా ఉన్నారంటే ఎంకరేజ్ చేయొద్దునో, సపోర్ట్ చేయొద్దునో, అసహించుకోవాలి. అటువంటి ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు, నువ్వు కూడా చేయొద్దు. నాకు ఇష్టం లేదనేది ఒక ఖచ్చితమైన మాటను నువ్వు తెలియజేయాలి. చాలామంది పిల్లలు డ్యాన్స్ లేపిస్తూ అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఆ చెడుతనాన్ని మీరు వాళ్ళల్లో ఇంకా ఎక్కువగా చేసేటట్టుగా ప్రేరేపిస్తుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అయినా క్రైస్తవులు మీరు, అయినా వాక్యం చదువుతారు మీరు, అయినా ప్రార్థనకి వెళ్తారు, అయినా ధైర్యం చేసి బలలో చేయి కూడా వేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించేవారైతే మీరు చెడుతనం అసహించుకోవాలి. అది ఎవరిలో ఉన్నా, అది ఎక్కడ ఉన్నా, అది నీలో ఉన్నా కూడా నువ్వు అసహించుకొని మార్చుకునే బిడ్డగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అదే దేవుడు చూస్తాడండి. తన కోసం యేసయ్యను ప్రేమిస్తున్నా అంటే యేసయ్య కోసం నువ్వు ఏమి వదులుకోగలుగుతావు? యేసయ్య కోసం వదులుకొని నీకు ఇష్టమైనవే ఆయన కావాలన్నప్పుడు కూడా వాటిని కూడా వదులుకో అనేటువంటి మనసు నీకు ఉండాలి. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నారా, చెడుతనం అసహించుకొని బ్రతకండి అని చెప్తున్నాడు. ఈ రోజున ఎంతమంది విశ్వాసులు, క్రైస్తవులు, బైబిల్ చదువుతున్న వారు, సువార్త కూడా ప్రకటిస్తున్న వారు కూడా ఏం చేస్తున్నారు? బోధకులుగా ఉన్న వాళ్ళు కూడా చెడుతనాన్ని అసహించుకోకుండా, చెడును కూడా ఏం కాదు అనే రీతిలో వాక్యమునే చూపించి మోసం చేసుకుంటూ, మోసపోతూ కూడా అనేక మందికి మోసంలోకి నడిపించే వాళ్ళు ఎంతమంది లేరు? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చెడుతనం అసహించుకోండి. దేవుని ప్రేమిస్తున్నానని క్రియల రూపకంగా మీరు ఆయనకు తెలియజేయండి. అట్టి కృప, అట్టి దీవెన మీకు అందరికీ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవానికి వందనాలు అయా. వాక్యం విన్న వారిని అందరినీ దీవించండి. వాక్య ప్రకారం బ్రతకడానికి సిద్ధపరచండి. చెడుతనం అసహించుకునే మనసు దయచండి. చెడుని ఎవరిలో ఉన్నా ఎంకరేజ్ చేసే మనసు లేకుండా చెడును అసహించుకొని వారిని కూడా సరిదిద్దేటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి బిడ్డకు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ దీవించండి నాయన. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎవరు ఏ ప్రయాణాలలో ఉన్నారో, ఎవరు ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఎవరు నాయన కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారో, ఆత్మలో నీ కొరకు నాయన ఎంతో ఆరాటపడుతున్నారు అటు బిడ్డలందరినీ కూడా నాయన ఆత్మలో నాయన వారిని తృప్తిపరచండి. అవసరతలన్నీ తీర్చండి. క్షేమము దయచండి. తోడుండి బలపరచండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్.